హలో హాయ్ అండి. మా అమ్మ చేసే అన్ని స్వీట్స్లో మాకు రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టం. మా అమ్మ చేతి రవ్వ లడ్డు తిన్న ఎవరైనా మరొకసారి చేయించుకొని తింటారండి. అంత బాగుండిద్ది. ఎండు కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి చాలా ఎమ్మీగా చేస్తారు. మరి ఆలస్యం ఎందుకు, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? చూస్తున్నారు కదా, ముందుగా గీలో జీడిపప్పు, కొద్ది కిస్మిస్ తీసుకొని నెయ్యిలో కొద్దిగా వేగిన తర్వాత మనం తురుము పెట్టుకుని ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా వేగనీయండి. ఇక్కడ నేను 1/2 కేజీ బొంబాయి రవ్వకి ఒక చిప్ప ఎండు కొబ్బరి తీసుకున్నానండి. ఎండు కొబ్బరి ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటాయండి లడ్డూలు. చూస్తున్నారు కదా, ఎర్రగా వేగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా గీ యాడ్ చేసుకోండి. ఇక్కడ మీకు చూపిద్దామని ప్యాకెట్ సీల్గా ఓపెన్ చేయలేదండి. 1/2 కేజీ ప్యాకెట్ తీసుకున్న బొంబాయి రవ్వ. చక్కగా నెయ్యి యాడ్ చేసుకొని 2-3 స్పూన్లు లో ఫ్లేమ్ మీద రవ్వని బాగా ఎర్రగా వేపుకోండి దోరగా. చూడండి, అన్ని వేపులు కలుపుకుంటూ ఇలా ఆపండి. ఈ లోపల నేను యాలకులు పౌడర్ కొట్టుకున్నానండి. మిక్సీలో డైరెక్ట్గా వేస్తే పౌడర్ అవ్వదు కదా, అందుకే కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే మాకు చిన్నపిల్లలు ఉన్నారని నేను ఎండు కొబ్బరి వాళ్ళు నవలలేరనేసి చక్కగా ఎండు కొబ్బరిని కూడా మిక్సీ పట్టేసా. జీడిపప్పు, ఎండు కొబ్బరి మొత్తం కలిపి. ఇక్కడ నేను క్లిప్ మిస్ అయ్యిందండి. చక్కగా ఒక గిన్నెలోకి మనం వేపుకున్న బొంబాయి రవ్వ, అలాగే 1/2 కేజీ బొంబాయి రవ్వకి 1/2 కేజీ షుగర్ యాడ్ చేసుకున్నారు. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మొత్తం కలుపుకొని గోరువెచ్చని పాలు కొంచెం కొంచెం కలుపుకుంటూ లడ్డూలు చుట్టుకోవడమేనండి. ఒకసారి పాలు పోయకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం పోసుకుంటూ లడ్డూలు చుట్టుకోండి. అసలు చాలా యమ్మీగా ఉంటాయండి. మనం ఎండు కొబ్బరి వేసాం కదా, పిల్లల కోసమని నేను మిక్సీ పట్టా. లేకపోతే డైరెక్ట్గా పౌడర్ యాడ్ చేసుకుంటే నవ్వులుతున్నప్పుడు లడ్డూలు ఆ ఎండు కొబ్బరి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మా అమ్మ మా నాయనమ్మ దగ్గర నేర్చుకున్నారంట. ఇంకా మా నాయనమ్మ పాకం పట్టి, పంచదార పాకం పట్టి చక్కగా లడ్డూలు చేసేవాళ్ళంటే రవ్వ లడ్డూలు. అవి కూడా చాలా బాగుండేవంట. కానీ మా అమ్మ నేర్చుకోలేకపోయారంట. చాలా బాధపడతారు ఇప్పటికి కూడా. రెసిపీ నేర్చుకోలేనందుకు కంపల్సరీ ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేయించుకొని తింటారు మీ ఇంట్లో అందరూ. మా ఇంట్లో అయితే చేసిన వెంటనే 2-3 రోజుల్లో అయిపోతాయి. మేము 1/2 కేజీ బొంబాయి రవ్వ, 1/2 కేజీ షుగర్, ఒక ఎండు కొబ్బరి చిప్ప తీసుకున్నాం కదండి. మాకైతే మొత్తం 50 లడ్డూలు దాకా వచ్చాయి. అలాగే మిగిలిన రవ్వలో కూడా కొంచెం కొంచెం పాలు పోసుకుంటే ఇట్లా లడ్డూలు చుట్టుకోవడమేనండి. మీకు వీడియో నచ్చితే మాత్రం ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.